కత్తా కొడవలేదు కత్తి 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 దేనికి ఉపయోగిస్తావు అది? అక్కడ గుంటలు గుంటలు తోటాలకి. గుంటలు కోయటానికి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు అడ్వెంచర్స్ అండ్ ట్రావెలర్స్ యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ మనం నారాయణపురం అనే ట్రైబల్ విలేజ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఈ విలేజ్ చూడటానికి చాలా అంటే చాలా అద్భుతంగా అయితే మీకు కనిపిస్తుంది. ఈ వీడియోని చూసే ముందు మన ఛానల్లో ఇంతకు ముందు అప్లోడ్ చేసిన తాటి చెట్ల నుండి స్వచ్ఛమైన కళ్ళును తీసే వీడియోని కూడా క్లియర్గా చూపిస్తూ అప్లోడ్ చేయడం జరిగింది. ఈ నారాయణపురం అనే ఆదివాసీ గ్రామంలో స్వచ్ఛమైన తాటి కళ్ళుకు చాలా ఫేమస్. ఈ గ్రామ చివరిలో ఉన్న తాటి చెట్ల నుండి కళ్ళుని ఏ విధంగా తీస్తారు మరియు స్టోర్ చేసిన కళ్ళుని ఏం చేస్తారు అనేది కూడా క్లియర్గా చూపించడం జరిగింది. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇంతకు ముందు మనం అప్లోడ్ చేసిన వీడియోని అయితే ఒకసారి విజిట్ చేయండి. ఈ వీడియోని చూస్తున్న వారు మన తెలుగు అడ్వెంచర్స్ అండ్ ట్రావెలర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ మరియు లైక్ చేయడం మర్చిపోకండి. ప్రజెంట్ మనం చింతూరు జాతీయ రహదారి మార్గంలో ఉన్నాం. ఈ చింతూరు జాతీయ రహదారి మార్గంలో చెట్టికి 15 కిలోమీటర్ల డిస్టెన్స్లో లెఫ్ట్ సైడ్ తీసుకొని స్ట్రైట్గా 6 కిలోమీటర్లు ముందుకు వెళ్తే నారాయణపురం అనే ఆదివాసీ గ్రామం ఉంటుంది. అటవీ ప్రాంతంలో ఉంటున్న ఈ నారాయణపురం అనే ఆదివాసీ గ్రామంలోకి అయితే మనం వచ్చేసాము. ఈ గ్రామంలో ఉంటున్న వీరి జీవన విధానం మరియు వీరి ఇంటి పరిసర ప్రాంతాలన్నిటిని కూడా ఇదే వీడియోలో క్లియర్గా చూపించడం జరుగుతుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫుల్ లెంత్ వీడియోని అయితే చూడండి. అన్న ఏం పేరు అన్న? శేఖర్. ఏం చేస్తారన్న మీరు పని? వ్యవసాయం చేస్తారా? ఇదే ఇల్లా అన్న మీది? వేరే ఇల్లా? చుట్టాల ఇంటికైతే మీరు వచ్చారు అంతేనా? చూడొచ్చు అంతా కూడా సొరబొంగలు అయితే పెట్టారు ఇంటి చుట్టూ కూడా. పైన కూడా చూడొచ్చు, ఇటు చూసినా కూడా సొరబొంగలు అయితే ఇంటికి చుట్టూ ఉన్నాయి. చిన్నపిల్లలు పడుకోవడానికి నవరైలే ఇంకా ఎందుకు ఎప్పుడేస్తారు మన పిల్లలు తెంపేస్తారని అలా ఉంచారు అనమాట. ఈ చివరిది ఏంట అన్నది ఎర్రమట్టితో ఉంటుంది అక్కడ ఉన్నాయి, వడ్లు ఉన్నాయా దాంట్లో? హాయ్, ఏం పేరు నీ పేరు? ఏం పేరు? లోకీనా? లోకేషా? నీ పేరు ఏం పేరు? బబ్బులునా? పిల్లలు కూడా చాలా క్యూట్గా ఉన్నారు. అడవి నుంచి తీసుకొచ్చిన వెదురు బొంగులని డ్రమ్ ఆకారంలో రౌండ్గా చుట్టి ఎర్రమట్టితో అలికి పైన తాటాకులను పెట్టేసి వడ్ల గుమ్మిని తయారు చేస్తారు. ఆదివాసీ గ్రామాలలో పోడు వ్యవసాయం చేసుకుంటూ పండించిన ధాన్యాన్ని ఈ వడ్ల గుమ్మిలో నిల్వ చేసుకుంటారు. బాబాయ్, ఆ కొడవలు దేనికి ఉపయోగిస్తారు మీరు? ఎన్ని వెనకున్నది కత్తా కొడవలేదు? కత్తి 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 దేనికి ఉపయోగిస్తావు అది? అక్కడ గుంటలు గుంటలు తోటానికి. గుంటలు తోటానికి ఉపయోగిస్తావు. ఓకే, ఇదంతా చూస్తున్నారు కదా అండి, ఆదివాసీ గ్రామస్తుల యొక్క జీవన విధానం ఏ విధంగా ఉందో. అంట్లతో మేక అంట్ల స్టాండ్గా అయితే ఈ విధంగా అయితే ఉపయోగిస్తున్నారు. తమ్ముడు, ఎందుకు ఎంత కిందికి కడుతున్నారు ఇల్లు? వర్షం వచ్చినప్పుడు. ఓకే, వర్షం వచ్చినప్పుడు కానీ గాలి దుమ్ము వచ్చినప్పుడు కానీ గాలి లోపల పోకుండా ఉండటానికి ఈ విధంగా కడుతున్నారు. ఆదివాసీ గ్రామస్తుల యొక్క జీవన విధానంలో ఇంటిని ఇంత కిందికి ఎందుకు కడుతున్నారని అడిగినప్పుడు, వర్షం వచ్చినప్పుడు కానీ గాలి దుమ్ములు వచ్చినప్పుడు కానీ ఇంటి లోపలికి గాలి రాకుండా ఇంటి పైకప్పు ఎగరకుండా ఉండటానికి ఈ విధంగా అయితే కిందికి కడుతున్నామని అయితే మనకు చెప్పారు. చూస్తున్నారు లోపలికి కూడా అయితే వచ్చాము మనము. చూడటానికి అయితే చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. మీరు చూడవచ్చు ఏ విధంగా ఉందనేది ఇంటి నిర్మాణం లోపల. చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో. లైటింగ్ అనేది కరెక్ట్గా అయితే లేదు, ఏ విధంగా ఉందో. చాలా అంటే చాలా అడ్వెంచర్గా ఉంది. లోపల కూడా 3 రూములైనా. నువ్వు ఎక్కడ పడుకుంటావు? బయట పడుకుంటా. ఈ పైన కూడా చెక్కలతో నిర్మించినటువంటి అటకానే అంటారు కదా, అటక. లోపల ఏం పెట్టా? అటక లోపల వడ్లు ఉంటాయి. ఈ పైన నుంచి అయితే ఎక్కేసి అయితే అటకలు అయితే వడ్లు అయితే పెడతారంట. ఇది నారాయణపురం అనే ఆదివాసీ గ్రామం. చుట్టూ ప్రకృతి మధ్యలో ప్రశాంతంగా ఉన్న ఒక చిన్న ఆదివాసీ గ్రామం. ఈ గ్రామంలో 50 నుంచి 70 ఇండ్ల మధ్యలో అయితే ఉన్నాయి. ఇక్కడ నివసిస్తున్న వీరి జీవితం చాలా సింపుల్గా ఉంటుంది. పట్టణాలలో ఉండే శబ్దాలు హడావుడిలు ఇక్కడ అస్సలు కనిపించదు. ఎక్కడ చూసినా చెట్లు, చిన్న చిన్న ఇల్లు, ఎవరి పనులలో వారు నిమగ్నమై ఉన్న ఆదివాసీ గ్రామస్తులు. ఇలా ఈ గ్రామాన్ని చూస్తూ ఉంటే ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో మనకి ఉన్నట్టు అనిపిస్తుంది. పట్టణాలలో ఉండే లైఫ్తో పోల్చితే ఇక్కడ ప్రతిరోజు చాలా భిన్నంగా ఉంటుంది. ఇక్కడ టైం కూడా చాలా నెమ్మదిగా కదులుతున్నట్లు అనిపిస్తుంది. ఇక్కడ ప్రజలు చాలా సాదాసీదాగా ఉంటారు. వాళ్ళు మాట్లాడే విధానం, జీవించే విధానం అన్నీ చాలా సహజంగా ఉంటాయి. బయట వాళ్ళు వస్తే మొదటిగా కాస్త ఆశ్చర్యంగా చూస్తారు,
కానీ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే చాలా మంచిగా మర్యాదగా ఆప్యాయంగా పలకరిస్తారు. ఈ ఆదివాసీ గ్రామంలో నివసిస్తున్న వీరి జీవన విధానాన్ని మనం చూస్తే మనకు ఒక ముఖ్యమైన విషయం గుర్తు చేస్తుంది. సంతోషం అనేది డబ్బులో కాదు, మనం జీవించే విధానంలో ఉంటుంది అని. అటవీ ప్రాంతాలలో ఉన్న ఆదివాసీ గ్రామాలు మనకి చాలా విషయాలను కూడా నేర్పిస్తాయి. ప్రకృతిని గౌరవించటం, సింపుల్గా జీవించటం, ఉన్న దాంట్లో సంతోషంగా ఉండటం. ఇది కేవలం గ్రామం మాత్రమే కాదు, ఒక సమాజానికి సంబంధించిన జీవన విధానం ఏ విధంగా ఉందో చూపించే ఒక అద్భుతమైన ప్రపంచం. అటవీ ప్రాంతాలలో నివసించే ఆదివాసీ గ్రామస్తులు మనకి చెప్పకుండా నేర్పించే విషయం ఒకటే: లైఫ్ని కష్టంగా కాకుండా సింపుల్గా తీసుకుంటే అదే నిజమైన ఆనందం ఉంటుంది అని. ఈ వీడియో మీలో ఎవరికైనా నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని లాంటి ఆదివాసీ గ్రామాలు మీలో ఎవరైనా చూడాలి అనుకుంటే మన తెలుగు అడ్వెంచర్స్ అండ్ ట్రావెలర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ మరియు లైక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అలానే సింబల్ని సెలెక్ట్ చేసి పెట్టుకోండి. మేము చేసే ప్రతి వీడియోని కూడా మీరు నోటిఫికేషన్ ద్వారా అయితే చూడవచ్చు.